పర్మనెంట్గా ఈ రూమ్లోనే ఉండిపోదాం అనుకుంటున్నావా? మన కోపానికి ఒక అర్థం ఉండాలి. అట్లీస్ట్ ఆ అర్థం మనకైనా తెలియాలి. నచ్చింది దక్కనంత మాత్రాన జీవితం ఆగిపోయినట్టు కాదు. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ప్రపంచమే నీకోసం ఏడుస్తూ కూర్చోదు. ప్రపంచం దాకేందుకు? నీ కుటుంబమే నిన్ను పట్టించుకోదు. నా ఇష్టాన్ని నువ్వు ప్రేమ అనుకున్నావు, నీ కోపాన్ని వాళ్ళు పిచ్చి అనుకుంటున్నారు. బయటకు వచ్చి అది అబద్ధం అని ప్రూవ్ చేస్తావో, ఇక్కడే ఉంది దాన్ని నిజం చేస్తావో నీ ఇష్టం. నేను చెప్పిన ఒక అబద్ధం వల్ల నువ్వు ఇలా అవుతావు అనుకుంటే నేను అసలు ఆ అబద్ధమే చెప్పేవాను కాదు. ఏం మాట్లాడుతున్నారు? అబద్ధం ఆటం తప్పు, అందున రాయుడు గారితో ముప్పు. పక్కకి తప్పుకోండి. మీరు బెదిరిస్తే కూడా బెదిరిపోవాలా? సీమ కారం వేసి వండడమే కాదు, అమ్మా మేం కూడా అదే కారం తిని పెరిగాం. అమ్మా అవసరమైతే అమ్మా కత్తులు కూడా వాడగలం. ఏంటమ్మా ఎంత చిన్న విషయానికి కత్తులు కారాలు? సౌండ్ తగ్గించు. ఎంత చిన్న విషయానికి కత్తులు కారాలు తీయాలా? 100 అబద్ధాలు ఆడేనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క అబద్ధం ఆడలేనా? ఆడతావు. ఆడతా. ఏం మాట్లాడుతాండవు పంతులు? అవునండి అయ్యా, 7వ గడి నుండి శుక్రుడు వక్ర దృష్టితో చూస్తున్నాడు. వాయప్ప యానాడు చక్కగా చూడడు. ఆవల నుంచో ఈవల నుంచో తొంగి చూస్తాంటాడు. అందువల్ల మీరు కన్యాదానం చేస్తే కాటికి పోవడం, చెయ్యకపోతే బికారి కావడం ఖాయం. అబ్బో, చేసినా తప్పే చెయ్యకున్నా తప్పే అంటే ఎట్లా పంతులు? తప్పించుకునే దారేమీ లేదా? ఆ తప్పించుకోవడానికి ఇది లారీయో కారో కాదు, గ్రహదోషం. లేదు మహాప్రభు. లేదా నాకు యాదో ఒకటి ఆలోచించుకుని చెప్పు, లేకుంటే సంపేచ్చానేమనుకున్నావు? మీరు కోప్పడిపోయి నన్ను కంగారు పెడితే పరిష్కార మార్గాలు దొరకవు. నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇంటికి పోయి ఆలోచించుకొని వస్తావా? అయ్యా, ఆ, అద్భుతమైన ఐడియా తట్టింది. చెప్పు. మీరు ఆ కుర్రాడి కాళ్ళు కడిగే ముందు ఇంకో కాళ్ళు కడగాలి. అమ్మ నా పంతులు, అంటే నీ కాళ్ళు కడిగించుకుందామనే? వినండి మహాప్రభు, చంపుతున్నారు. పెళ్లి జరిగినట్టు ఉండాలి, జరగనట్టు ఉండాలి. శోభనం జరిగినట్టు ఉండాలి, కడుపు రాకుండాను ఉండాలి. పంతులు, చిన్నప్పుడు మా లెక్కల మాస్టర్ లెక్క అర్థం కాకుండా మాట్లాడామంటే ఆ గుండు పగలగొట్టి సెట్రీ చేపిస్తా. మహాప్రభు, మీరు మగవాళ్ళ కాళ్ళు కడిగితే పోతారు, మాడా కాళ్ళు కడిగితే కాదుగా. ఇంత బతుకు బతికి తేడా గారి కాళ్ళు కడమంటావా? తప్పదండి, తప్పదు. మీ ఇంట్లో ఉన్న పుత్రంగాడికి ఇచ్చి మీ అమ్మాయి పెళ్లి చేసేస్తే దోషం పరిష్కారం అయిపోతుంది. ఆ తరువాత అమ్మాయి మెల్లో ఉన్న తాళి నేలకేసి కొట్టి మీకిష్టం వచ్చిన అబ్బాయి నుంచి పెళ్లి చేసుకోండి. హ్యాపీ, సంతోషం, వండర్ఫుల్. ఈ ఆలోచన బాగానే ఉంది పంతులు, కానీ ఆ పుత్రంగాడు ఒప్పుకుంటాడంటావా? మీ అబ్బాయి చెబితే ఒప్పుకుంటాడు కదా మహాప్రభు. ఏం మాట్లాడుతున్నావు నాయనా? అట్లా కోపడాకురా. నాయనా, ఇది నిజమైన పెళ్లి కాదు, ఉత్తి పెళ్లి. సన్న పిల్లోళ్ళు తాటాక బొమ్మలు పెట్టి ఆడుకుంటారే, అసమంటిది. నా ఎమోషన్ నీకు అర్థం కావట్లేదు నాయనా. నేను తన్ని ఎలా ఎలా నాయనా? అవునరా, నాకెట్లా అర్థం అవుతుంది? అర్థం కాదు. లేకుంటే ఏందిరా? నాకంటే నిన్న కాకమని వచ్చినోడు వాడు ఎక్కువైనాడా నీకు? అడగాకు. నేను చచ్చినాక నా పాడ మీద ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని ఎగురులాడుతాండి. ఎడబోక నాయనా. అడుగుతానైనా, అడుగుతా. అడుగుతావా? అడగడమే కాదురా, వాడిని ఒప్పించరా. రే, ఈ పొద్దు కట్టడము రేపు పొద్దున పట్టిక్కిన తెప్పేయడము అంతే. అడుగుతా. క్రెడిట్ అంటారు చీప్ గా, క్యాష్. బాబ్జీ గడ్ ఫుల్ రిచ్, ఓన్లీ గోల్డ్. కమాన్ ప్లే ప్లే అయితే. చూస్తారేంట్రా, ఆడండ్రా. కడగడా ఫెలోస్. ఎవరు మీరు కాళ్ళు చూసేస్తున్నారు? మీరు ఆడాలనుకుంటే పక్క టేబుల్ ఆడండి. సిరియాలో చిన్నపిల్లల్ని చంపేసి ఇక్కడ వచ్చి ప్యాక్ ఆడుకుంటావా? చంపేస్తా. ఇంకోసారి రిపీట్ అయిందంటే సిరిగిపోతా. హలో 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 తమ్ము. ఐ నో శిరీషా. హూ ఇస్ దిస్ సిరి? దే ఆర్ మిస్టేకెన్. యు ప్లే. అమ్మా, కాశ్మీర్ని పాకిస్తాన్కి బేరం పెడతావా?
యాపిల్ రేట్లు పెరిగాయో చంపేస్తా. హలో బద్దలైపోద్ది, బీ కేర్ఫుల్. హలో హలో భయ్యా 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 నాకు కరిష్మా తెలుసు భయ్యా. ఈ కాశ్మీర్ ఏంటి భయ్యా? పైగా అమ్మేస్ యాపిల్స్ ప్యాకెస్. మళ్ళీనా ఏమన్నా మాట్లాడి భయ భయం వేస్తుంది. చెప్పేసారు బాబాయ్. ఏమైంది భయ్యా? ఏపీకి ప్రత్యేక హోదా ఇదిరా. నాకే లేదు, నేనేమన్నా భయ ఇవ్వడానికి. నాకు కావాలి. రేపటి లోపల నాకు ప్రత్యేక హోదా కావాలి. రేపట్లోనా? సరే కానీ ఎందుకు కొడుతున్నారు భయ్యా? హలో హలో కొంచెం ఇన్ఫర్మేషన్ కొట్టండి భయ్యా. కొద్దిగా జాలి ఉండాలి భయ్యా. కాస్టింగ్ కోచ్ కూడా ప్రాబ్లం ఉండదు భయ్యా. బయట తిరగాలంటే భయం వేస్తుంది భయ్యా. ఓకే చెప్పు, లేదంటే నీ చేత్తోనే విషమిచ్చి చంపే బుజ్జి. అట్లీస్ట్ అమర ప్రేమికుల జాబితాలో కలిసిపోతారు. నో నో బాబ్జీ. నిజంగానే అమర ప్రేమికుల జాబితాలో చేరబెట్టున్నాను. హాయ్ బ్రో, వాట్సాప్, ఐఎమ్ కమింగ్, యూ డోంట్ కమ్. భయ్యా ఇక్కడ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దే. వద్దు భయ్యా. ఏంటి భయ్యా మీరు టైము డేటు మూడుకి సంబంధం లేకుండా చెదగొట్టేస్తున్నారు. మొన్న మీరు పీకిడికి క్రషర్ లేసిన చెరుకులు అయిపోయింది నా బాడీ అంతా. భయ్యా మేటర్ అర్థమైంది కానీ మ్యాటర్ అర్థం కావట్లేదు. కొంచెం క్లారిటీ చెప్పుకోండి భయ్యా. ఒరే దుబాయ్ బాబ్జీ, అమ్మాయిల్ని మోసం చేసి దుబాయ్కి అమ్మేయాలనుకున్నావని టైము డేట్ యూస్ కొట్టాలా? ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టేస్తే పోలా? వాట్ నాన్ సెన్స్? నేనా అమ్మాయిలా దుబాయ్ కా? యు మిస్టేకెన్. అమ్మ బుజ్జి, ఎంతకాలం వెళ్ళి సెట్ చేసుకుంటే నువ్వా? నేను చచ్చిపోతాను, ఈ పాయిజన్ దగ్గర చచ్చిపోతాను. చావు, చచ్చిపోతాను. త్వరగా తాగి చచ్చిపో. సరే తాగినా చావను సార్. విషం తాగినా సావా? అంటే పైకి పాయిజన్ గానీ లోపల డాబర్ హనీ. అయితే తాగు. అది కూడా హనీయేగా? కాదు, బయటికి హనీయే కానీ లోపల విషయం. ఒరిజినల్. సార్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఆ అమ్మాయి దగ్గర తీసుకున్నవన్నీ ఇచ్చే. ఓకే 1 minute. హలో, ఈ ఒక్క అమ్మాయే కాదు. ఆ. ఆ, ఎవరేలంతా? నాకు తెలియదు. అబ్బా, తెలుసు తెలుసు తెలుసు. హాయ్ పద్మ, రమ్య, జ్యోతిశ్రీ, మోనిక, శృతి, వెంకటలక్ష్మి. తెలుసు. ఏం చేయాలో కూడా తెలుసు. అందరివి మీ వస్తువులు తీసుకొచ్చాను, దయచేసి క్యూలో వచ్చేయండి. బుజ్జి అబ్బా. ఏ నీవే తీసుకో. బుజ్జి ఇగో ఇవన్నీ నీవే. పాప లాస్ట్ టైం ఎంతో కష్టపడి మీ నాన్నతో గొడవపడి మరి తీసుకొచ్చావు, తీసుకో. ఇదిగా బుజ్జి చెల్లు. నాది ఇంకోటి ఉండాలే. ఏంటది? అన్నీ ఇచ్చాను కదా. ఉండు. ఇదేగా? ఇది నాది కాదుగా. ఓ, ఓ, ఓ. నీ నక్లెసా? దాన్నే కరిగి చేయించుకున్నా. ఇది అంతా నీదే బుజ్జి, తీసుకో. బ్యాలెన్స్ ఇచ్చే. బ్యాలెన్స్ అంటే ఇదా? ఎరా అందరూ బుజ్జిలేనట్రా నీకు? అంటే భయ చాలా మంది ఉన్నారు కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా బుజ్జి అని సింగిల్ మేనేజ్ చేస్తున్నాడు. కన్ఫ్యూజ్ ఉండదు కదా. ఎలా భయ్యా? హలో. కార్కిస్ కారు నా కష్టం జీతం భయ్యా. సారీ, బుజ్జి నా గిఫ్ట్ ఇచ్చింది, నేను గిఫ్ట్లో కూడా తీసేసుకుంటారా? అంతే మా జీవితం. ఎలా సార్ బుజ్జి? ఎలా సార్? ఎలా సార్ బుజ్జి? భయ్యా ఏళ్ళు కూడా సెట్ చేస్తారు భయ్యా. ఒంటరిగా ఏం వెళ్తావు అని మేమే పిలిపించాం. పదండి సార్.